బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదట ప్రాథమిక దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ మేరకు లీగల్ ఒపీనియన్ తో ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ, ఏపీ, అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరం కాకపోవడం మరికొన్ని అంశాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని ఆలోచనకొచ్చారు. మొదట బెట్టింగ్ యాప్ నిర్వాహకులను, మీడియేటర్లను గుర్తించి విచారించాలని నిర్ణయించుకున్నారు. వీటి ద్వారా అగ్రిమెంట్లు తీసుకున్న సెలబ్రిటీల వివరాలు, ఆర్థిక లావాదేవీలు తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది నటీనటులు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. కేసులో నోటీసులు ఎదుర్కొన్న కొంతమంది లీగల్ యాప్స్ ను మాత్రమే ప్రమోట్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక మరికొంతమంది స్టే కోసం హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే ప్రమోటర్లను వివరించాలని భావిస్తున్నారు. అయితే కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణకు హాజరయ్యారు. శ్యామల హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ నెల 24న శ్యామల, 25న విష్ణుప్రియ, రీతూ మరోసారి విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, మొదట బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రాథమిక దర్యాప్తు అనేది జరిపి పూర్తి వివరాలు సేకరించాలి. ఇక దాని తర్వాత ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా పోలీసులు తెలుస్తుంది. దీని విచారణ ఎప్పుడు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే యాప్స్ కి సంబంధించిన పూర్తి దర్యాప్తు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు సాగర్? సంచలనం సృష్టిస్తున్న ఈ బెట్టింగ్ యాప్ కేసులో పోలీసులు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొదట విచారణ, ప్రాథమిక దర్యాప్తు చేసిన అనంతరం లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరమే నిందితులను విచారించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే మొదటగా ఇటు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను విచారించిన అనంతరం కొన్ని కీలక ఆధారాలు, ఏదైతే టాప్ సెలబ్రిటీలు, హీరోయిన్లు ఈ కేసులో ఉన్న నేపథ్యంలో కొంతమంది ఇప్పటికే తాము లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరమే లీగల్ యాప్స్ కు మాత్రమే తాము ప్రమోట్ చేశాము. తెలంగాణ, తెలుగు రాష్ట్రాలతో అంటే బ్యాన్ ఉన్న రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల్లో మేము ప్రమోట్ చేశామని చెప్తున్నారు. మరికొంతమంది సారీ చెప్తూ, క్షమాపణలు చెప్తూ గతంలో అంటే బెట్టింగ్ యాప్ సంబంధించిన నియమ నిబంధనల మేరకు కొన్ని సంవత్సరాల క్రితం మేము చేశాం, ఇప్పుడు చేయలేదంటూ కొంతమంది తమ వాదనను వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు చాకచక్యంగా ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే దర్యాప్తు కూడా మొదలుపెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల వద్ద నుంచి ఆయా సెలబ్రిటీలు, హీరోయిన్లు ఎన్ని సంవత్సరాలకు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న అంశాలకు సంబంధించినటువంటి లీజ్ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలకు చేసుకున్నారు, ఎంత ఆర్థికపరమైన లావాదేవీలు చేశారు, ఎన్ని వీడియోలు చేశారన్న అంశాలను, ఈ 3 ఆధారాలను, సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించిన అనంతరం ఆయా సెలబ్రిటీలను, హీరోయిన్లను నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మియాపూర్ లో నమోదైన 25 మంది పైన ఇదే తీరులో పోలీసులు వ్యవహరించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసులో ప్రధానంగా నిర్వాహకులను, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ సెలబ్రిటీలు చేస్తున్న క్రమంలో వారికి మీడియేటర్లుగా వ్యవహరించిన వారిని కూడా నిందితులుగా చేర్చేందుకు పోలీసులు యోచిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో మాత్రం 11 మందిలో ఇప్పటికే 4గురిని విచారించిన పోలీసులు మరికొంతమందిని విచారించేందుకు కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది న్యాయ సలహాలు తీసుకోవడం, కొంతమంది కోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసులో లీగల్ గా ఎలా ముందుకు వెళ్లాలి, వీరిని నిందితులుగా చేర్చేందుకు ఎలాంటి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నెల ఇప్పటికే శ్యామలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించిన నేపథ్యంలో 24వ తారీఖు నటి శ్యామల విచారణకు హాజరు కానున్నారు. 25వ తారీఖు ఇప్పటికే 41A CRPC నోటీసులు అందుకున్నటువంటి విష్ణుప్రియ, రీతూ చౌదరిని మరోసారి పంజాగుట్ట పోలీసులు విచారించనున్నారు. అయితే ఇప్పటికే సంచలన విషయాలు నెటిజన్లు బయట పెడుతున్నారు. మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేసిన నేపథ్యంలో శివజ్యోతి లాంటి యాంకర్సే కావచ్చు, మరికొంతమంది సినీ తారలు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన నేపథ్యంలో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి, వారిపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ నెటిజన్లు కోరుతున్న నేపథ్యంలో సజ్జనార్ సార్ కూడా ఈ విషయంలో కొంత సామాజిక ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో మరికొంతమంది పైన పోలీసులు కేసులు నమోదు చేస్తారా, ఈ దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న.
రైట్ సాగర్, ఇప్పటి వరకు చూసుకుంటే సినీ తారల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు సహా చాలా మంది దీనికి ప్రమోట్ చేయడం జరిగింది. ఇక మీదట ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎటువంటి ఇది తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? అంటే లీగల్ గా ఎవరైతే మేము ప్రమోట్ చేశామో, కొన్ని షరతులతో కూడిన ప్రమోషన్స్ మేము చేసామో యాప్స్ కి సంబంధించి అంటున్నారు, అటువంటివి ఎక్కడ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు పోలీసులు? ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేక యాప్లు, వందలాది బెట్టింగ్ యాప్స్ ని గుర్తించి వాటిని బ్లాక్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఇటు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు మాత్రం చాకచక్యంగా ఏ రోజుకు ఆ రోజు సపరేట్ వెబ్సైట్లను, సపరేట్ యాప్లను క్రియేట్ చేస్తూ ఈ ప్రమోటర్లు ఈ సోషల్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కావచ్చు, యూట్యూబర్లే కావచ్చు, సినీ తారలు, హీరో హీరోయిన్లు గతంలో ప్రమోట్ చేసిన వీడియోలను తాజాగా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఇటు యువతను మభ్యపెడుతూ యువతను మోసం చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైంది. దాదాపు 800కు పైగా బెట్టింగ్ యాప్స్ ను గుర్తించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే వందలాది యాప్లను కూడా బ్లాక్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి మొత్తం ఈ బెట్టింగ్ యాప్స్ ని రూపుమాపేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లుగా కూడా తెలుస్తుంది. దానిపైన ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ ని వెబ్సైట్స్ ఏవైతున్నాయో వాటిని బ్లాక్ చేసే పనిలో ఉన్నారు. కానీ మరి సినీ తారలపైన కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, వారి గతంలో వీడియోలను ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ఆ విషయంలో పోలీసులు మాత్రం లీగల్ ఒపీనియన్ తీసుకుని ఉన్నారు. దాని తర్వాతే ముందుకు వెళ్ళనున్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఈ సంవత్సరం వరకు, తాజాగా సంవత్సరం క్రితమే కావచ్చు, ఎందుకంటే తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కి కావచ్చు, జూదానికి సంబంధించిన ఆన్లైన్ బెట్టింగ్ కి సంబంధించి 2017 నుంచి చట్ట సవరణ చేశారు. గేమింగ్ యాప్ ప్రకారం కూడా 2017 తర్వాత వీళ్ళు ప్రమోట్ చేస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లుగా కూడా తెలుస్తుంది. పోలీస్ శాఖ కూడా స్పష్టంగా చెప్తుంది, మీరు సారీ చెప్పినా, వివరణ ఇచ్చినా కూడా గేమింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్ ప్రకారం, బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల ప్రకారం మీరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఆర్థికపరమైన లావాదేవీలు జరిగితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నోటీసుల అనంతరం కూడా విచారణలో ఖచ్చితంగా ఆధారాలు ఉంటే అరెస్టులు కూడా చేస్తామంటూ పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాగర్.